మీ పేరు ఏం పేరు బ్రదర్? నా పేరు సంతోష్ అన్న. సంతోష్. ఏం చేస్తున్నారు మళ్ళీ ధర్నా కోసం ఎందుకు వచ్చింది మళ్ళీ? నిరుద్యోగ సమస్యలు ఎన్నో ఉన్నాయి కాబట్టి దాని మీద ధర్నా చేద్దామని కూడా ధర్నా చేసే అవకాశం కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం. అంతేనా? ప్రజాపాలన నిరంకుశ కంచెలు తీస్తా ఆయన ఇంటి మటుకు తీసుకున్నాడు డిప్యూటీ సీఎం. మిగతా ప్రతి చోట కంచెలు వేసి ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిగా నిన్న చూస్తే అసెంబ్లీలో పాత సీసాల కొత్త సార్ అనే విధంగా నువ్వు తప్ప మా గవర్నమెంట్లు ఇచ్చినవే ఉన్నాయి, కొత్తగా ఆయన ఇచ్చింది ఏమీ లేదు. అందులో ఒక ఎమ్మెల్యే మాట్లాడతాడు, వాడు ఏ పార్టీలు ఉంటాడో తెలియదు, పూటకు ఏ పార్టీ రూలింగ్ ఉంటే ఆ పార్టీ కడవ కప్పుకొని వాడు కూడా ఇంకోరి మీద వ్యాఖ్యలు చేసే పరిస్థితి. ఆయన తిరిగనిచ్చే రోజులు లేకుంటేనే ఉద్యమకారులు 4 అంతేనే మళ్ళీ పార్టీ చేంజ్ అయ్యి మన బీఆర్ఎస్ ని టికెట్ తీసుకుని వచ్చి గెలిచిన పరిస్థితి. మళ్ళీ ఆ పార్టీ టికెట్ ఇచ్చి ఆదరిస్తే మళ్ళీ వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఈ దానం నాగేంద్ర రాస్తుంటాడు. మన చరిత్ర ఎవరికి తెలియదు. అవును, మామూలుగా యథా రాజా తదా ప్రజ, రాజు ఎట్లా ఉంటే ప్రజలు ఎట్లా ఉంటారు. ఇలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇష్టం వచ్చిన సార్ మాట్లాడుతున్నప్పుడు మా ఎమ్మెల్యే మాట్లాడితే ఏమన్నా తప్ప? రాజే ఓటుకు నోటు కేసులో పెద్ద దొంగ. ఆ రాజు దగ్గర ఆ రాజు ఎంతనో ఆ రాజు దగ్గర ఉన్న బట్టలు కూడా అంతే ఉన్న పరిస్థితులు ఉన్నారు. ఆయన మాట్లాడే పద్ధతే కాదు. మరి ఎట్లా ఏం చేద్దాం అనుకుంటారు? మరి ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలకు మీ పర్యవసానం ఏంది? మీరు నెక్స్ట్ తీసుకునే స్టెప్ ఏంది? ఖచ్చితంగా మా హైకమాండ్, మా కేటీఆర్ గారు అని కేసీఆర్ ఇంకేదైనా పిలిపిస్తే ఖచ్చితంగా ఆయన ఇల్లు ముట్టడి మమ్మల్ని తిరగనిచ్చుడు కాదు, వాడిని తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. అలాంటి ఉద్యమం సమయంలో వాడిని కాలు బయట పెట్టని పరిస్థితి ఉంటే లాఠీలు గుండాలతోని దాడులు చేసిన రోజులు ఉన్నాయి. ఆ పరిస్థితిని మేము వానికి చూపిస్తాం ఇప్పుడు. అంటే నేను ఈ భాష మాట్లాడడానికి ఒకటంటే ఆయన అసెంబ్లీలో ఒక నిండు సభలో ఎలా అయితే ఉద్దేశించి మాట్లాడిండో ఆయనకు కూడా అర్థం కావాలనే చెప్తున్నాం, కానీ మా ఉద్దేశం ఆయనని కించపరిచే విధంగా ఉండదు. మేము అలాంటి వ్యక్తులం కూడా కాదు. మనం ఏదైతే ప్రజాస్వామ్య పద్ధతిలో పోయే విధంగానే ఆలోచిస్తాం, కానీ ఎదుటివాడు ఏదైతే మాట్లాడతాడో అది మనం వానికి రెస్పాన్సిబుల్ పర్సన్గా మనం ఒక ఇవ్వాలి. కాబట్టి మనం ఈ స్టైల్లో ఇస్తున్నాం తప్ప మనకు ఆయన పర్సనల్గా మనకు ఆయన మీద ఎలాంటి ఇది లేదు. రైట్ బ్రదర్స్, కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ కాకి రాజ్యం వచ్చేసింది. చూస్తున్నాం గత వారం రోజుల నుంచి, లేదు గత దగ్గర 7 నెలల నుంచి కూడా ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు, మాలాంటి ప్రశ్నించే గొంతుకల మీద కూడా కేసులు, తర్వాత వీలైతే ఇక దెబ్బలు కొట్టే పరిస్థితి వచ్చేసింది. ఆ తర్వాత నిన్న అసెంబ్లీలో మొత్తం ప్రజాప్రతినిధులు ఎత్తుకొనే పోతున్నారు మొత్తం. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? మరి చెప్తున్నాను కదా, ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రతీకారం కోసం ప్రజల కోసం పనిచేస్తలేడు. రివెంజ్ ఎంతసేపు మమ్మల్ని ఈ విధంగా చేసారు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా పోయినాం, మేము ఇలా చేయలే. కానీ అక్రమంగా చేసి వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెడదాము, ఎవ్వరు ఏం ఇబ్బంది పెట్టినా వచ్చే 4 ఏళ్ళ తర్వాత మా గవర్నమెంట్ వస్తుంది. ఖచ్చితంగా దీనికి రెట్టింపులు మీకు అవకాశం కూడా మేము ఇస్తామని తెలియజేస్తాం. రైట్ బ్రదర్. ఉప్పల్ నియోజకవర్గం నుండి ఏమైంది మరి, ఏం చేసినావు? అయితే మనకి ఇప్పుడు ఈ రీసెంట్గా అసెంబ్లీలో ఇట్లాంటి వ్యాఖ్యలు ఆయన మాట్లాడడం, దానం నాగేందర్ గారు మాట్లాడడం, అది మనం యాక్సెప్ట్ చేయలేదు. అది ఇవాళ మనం అసెంబ్లీ అనేది ఇంట్లో 4 కూర్చొని చూసేటట్టు ఉండేది ఒకప్పటి నుంచి కూడా. మనం దానికి రెస్పెక్ట్ ఇచ్చేస్తుండే, అది అప్పటి నుంచి కూడా అట్లా ఉండేది. ఇప్పుడు మొన్న అయిన రీసెంట్ అసెంబ్లీ సమావేశాలు ఏవైతున్నాయి అవన్నీ కూడా మనము ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ మామూలుగా మన ఇంట్లోతో కూర్చొని చూసేటట్టు లేవు. అసభ్యమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లలకు కూడా ఒక అవగాహన వస్తుంది. రేపు పొద్దున ఒక లీడర్ అయితే ఎట్లా మాట్లాడాలి ఏమి, మళ్ళీ లేకుంటే అడిషనల్ అది కూడా ఒక పార్ట్ ఆఫ్ లివింగ్ కాబట్టి అన్ని కూడా తెలుసుకునే విధంగా ఇవాళ రేపు అందరూ యువత కూడా ఉన్నారు. కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అన్ని రకమైన ఏజ్ వాళ్ళు చూసేటట్టు ఉన్నది. కాబట్టి దాంట్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడం చాలా తప్పు అని నేను భావిస్తున్నా. ఓకే, దాంతో పాటు ఏంది మరి నిరుద్యోగుల సమస్యల మీద ఏమంటావు? మళ్ళీ నిరుద్యోగుల సమస్య అనేది ఆయన ఒకటి ఇది ఇచ్చిండు, మన జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు. జాబ్ క్యాలెండర్ ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారో అందులో దాదాపు 30,000 వరకు పెండింగ్ మన గవర్నమెంట్ ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చినవే. దాని వెరిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంటేషన్ అన్ని కూడా ఇది వరకు ఇచ్చినవే వాళ్ళు చేస్తున్నారు. కొత్తవి అనేవి కూడా వాళ్ళు ఇంకా ప్రవేశపెట్టలేదు. అవి ఇంకా అప్డేట్స్ ఏమున్నాయి కానీ క్లియర్ గా ఇవ్వాలి. మేనిఫెస్టోలో కానీ ఎన్లో కానీ మెన్షన్ చేయాలి ఎన్ని ఉన్నాయి, మరి ఎన్ని భర్తీ అయినాయి, మరి ఎన్ని కాలేదు, ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఐటీ చేసిన వాళ్ళు ఉన్నారు, టెక్నికల్ చేసిన వాళ్ళు, నాన్ టెక్నికల్ చేసిన వాళ్ళు ఉన్నారు. యూత్ అసలు ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. కాన్స్టిట్యున్సీ వైడ్ రిపోర్ట్ తీసుకోవాలి. వాళ్ళు ఏదో పై ఎత్తుతూ మాత్రం మామూలుగా పంపించినాము, జాబులు భర్తీ చేస్తాం, ఇన్ని లక్షలు చేస్తాం, అన్ని లక్షలు చేస్తారు. అశోక్ నగర్ ఒకటే లేదు, ఉప్పల్లో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇలా ఉప్పలనే కాదు, అన్ని కాన్స్టిట్యున్సీ త్రూ అవుట్ తెలంగాణలో
చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం జరగాలి డిమాండ్. సరైన జాబ్ రాక చాలా మంది బాధపడుతున్నారు. ఖచ్చితంగా నేను డిమాండ్ చేసేది ఒకటే, అందరికీ సరిపడా రిక్వైర్డ్ జాబ్ ఫెసిలిటీస్ అందించాలి. ఎవరైతే డిగ్రీ మన బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిక్వైర్డ్ స్కిల్ బట్టి ఐడెంటిఫై చేసి వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్స్ అనేవి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మొత్తానికి ఇది ఏదైతే నిరుద్యోగుల పక్షాన అయితేనేది, లేకపోతే అసెంబ్లీలో దానం నాగేందర్ చేసినటువంటి ఒక వ్యాఖ్యలకైతే కూడా ఖచ్చితంగా కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈరోజు విద్యార్థి విభాగానికి సంబంధించిన నాయకులు చెప్తున్నారు.